ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎందుకు వైశాలి అంత కంగారు పడుతున్నావు? నేను చేసేది నీ జీవితాన్ని నిలబెట్టడానికి. మీ ఆయన మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి, మీరు సంతోషంగా ఉండాలనే నా ప్రయత్నం. నీ మనసేంటో నాకు తెలుసు బాను. నువ్వు మంచి చెయ్యాలని అనుకుంటావు, కానీ అసలు ఇదంతా జరుగుతుందా అన్న భయం నాకుంది. మంచి పని చేసేటప్పుడు నువ్వు భయపడకుండా చేయాలి వైశాలి. చేసేది తప్పు కానప్పుడు ధైర్యంగానే చేయాలి. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అది నిజమే బాను, కానీ భాను, నా మొహం మీకు చూపించాలన్నా చాలా ఇబ్బందిగా ఉందమ్మా. చూడండి అత్తయ్య, మీరే తప్పు చేయలేదు. వైశాలిని అత్తలా కాదు, అమ్మలా చూసుకున్నారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ మీ కొడుకు ఇలా వ్యసనాల పాలైతే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు? తన భార్యని తను అంత ఇబ్బంది పెడుతూ ఉంటే మందలించకుండా ఎలా వదిలేశారు? ఈ విషయంలోనే నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య. మా అంకుల్ ఎలాంటివారు, భాను ఎలాంటిదో మీకు తెలిసే కదా మా సంబంధానికి వచ్చారు. మధ్యలో ఎవరో ఏదో చెప్పారని ఊర్మిళ ఆంటీని అడగడానికి వెళ్లారు. మా అత్తయ్య ఎంతో పెద్ద మనసు చేసుకుని ఈ సంబంధం చేసుకోండి అని చెప్తేనే కదా మీరు చేసుకున్నారు. ఒక ఆడపిల్లని మీరు ఇంటికి తీసుకొచ్చే ముందు మీరు ఎన్ని ఎంక్వైరీలు చేశారు? తన కుటుంబం నిప్పు అని తెలిసాకే తనని మీ ఇంట్లో అడుగుపెట్టనిచ్చారు. ఇదంతా తప్పు అని నేను అనడం లేదు. కోడల్ని తెచ్చుకునే విషయంలో మీరు కరెక్ట్గానే ఫాలో అయ్యారు. కానీ మీ కొడుకు భార్య విషయంలో ఏం చేశాడు? వైశాలిని ఎంత బాధ పెడుతున్నాడు? ఇప్పుడు మేము ఎవరిని అడగాలత్తయ్య? మీరు ఎంతగానో అభిమానించే మా అత్తయ్యనా, లేదా మీ ఇంటికి పెద్ద అయిన మిమ్మల్నా? నన్ను క్షమించు భాను. ఒకప్పుడు ఆదర్శాలతో ఉండే నా కొడుకు ఇంత అధ్వానంగా తయారవుతాడని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. స్నేహితులు వాడిని చెడగొట్టారు. వ్యాపారాలతో కోట్లు సంపాదించవచ్చని తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించారు. అనుభవం లేని పని ఎప్పుడూ అవమానాలను మిగులుస్తుంది. అక్కడ అదే జరిగింది. అన్నీ లాసులొచ్చాయి, అప్పులు మిగిలాయి. దాంతో వ్యసనాలకి బానిసయ్యాడు. వైశాలి మీద ప్రేమ చచ్చిపోయింది. నా మీద కోపం పెరిగిపోయింది. నేనేం చేయగలనమ్మా భాను? మీ కొడుకుని మార్చడానికి భాను ప్రయత్నం చేస్తుందండి. మరి మాకు సపోర్ట్ చేస్తారా? వాడు మారతాడు, మళ్ళీ వాడి జీవితం నిలబడుతుందంటే నేనేమైనా చేస్తాను. చెప్పమ్మా. అత్తయ్య, ఇది మీకు కష్టం అనిపించొచ్చు, అయినా నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి. తప్పకుండా అభి మనసు మారుస్తాను. భార్య విలువేంటో తెలిసేలా చేస్తాను. మీరు మనసు రాయి చేసుకుని మాకు సపోర్ట్ చేయాలి. ఒప్పుకుంటారా? లేదు బాను, డబ్బు డబ్బు అంటూ డబ్బు పిచ్చి పట్టిన మనిషి. ఆయన డబ్బుకి తప్ప దేనికి లొంగరు. మీ ఇంటి నుంచి డబ్బు తీసుకురాలేవా అని నన్నే అడుగుతున్నారు. డబ్బు లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టకు అని నాకు చెప్పారు. అలాంటి మనిషి మారుతారా? అవునమ్మా, వైశాలి చెప్పింది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. లేదత్తయ్య, డబ్బు పిచ్చి పట్టిన మనుషులకి ఆ పిచ్చి డబ్బుతోనే తగ్గదు. డబ్బు అవసరానికి తగ్గట్టు ఉన్నంత వరకే అది మనుషుల్ని మనుషులుగా ఉంచుతుంది. అంతకు మించి దాని మీద ఆశ పెంచుకుంటే మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తుంది. ఎంత తీసుకొచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. డబ్బు ఎలాంటి పనులు చేయడానికైనా వెనకాడకుండా చేస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం అభికి డబ్బులు ఇవ్వడం కాదు, అభి మనసు మార్చడం. అదెలా అంటే, ఈ ప్రపంచంలో మనిషి డబ్బు కన్నా ఎక్కువగా చూసుకునేది ప్రాణాన్ని. ఆ ప్రాణాల మీదకే వస్తుందంటే తప్పకుండా మారతాడు. అందుకే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. తప్పకుండా భాను.
నా కొడుకు కోరుకున్న డబ్బు రావాలని నేను అనుకోవడం లేదు. వాడికి తిరిగి వాడి మంచి మనసు రావాలని కోరుకుంటున్నాను. కష్టాలంటావా? ఎలాగైనా తీర్చుకోవచ్చు. మనుషులను దూరం చేసుకుంటే ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేమని వాడికి తెలియాలి. ఈ విషయంలో నీకెలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈరోజు మైనింగ్ మొత్తం పూర్తయిపోవాలి. ఎందుకంటే రాజస్థాన్ వాళ్ళకి 3 రోజుల్లో మనం ఇస్తామని మాటిచ్చాం కదా. ఇక్కడి నుంచి వెళ్ళటానికి కనీసం 3 డేస్ టైం పడుతుంది. ఇలాంటప్పుడు ఏమాత్రం ఆలస్యమైనా ఇచ్చిన మాట తప్పిన వాళ్ళం అవుతాం. అది నాకు అస్సలు ఇష్టం లేదు. మన కంపెనీ నుంచి ఒక్కసారి మాట చెప్పావంటే 600 సరే జరిగి తీరాల్సిందే. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. అనుకున్న టైంకి రాజస్థాన్కి లోడు వెళ్లాల్సిందే. లేదంటే నేను దోసపాడు రావాల్సి వస్తుంది. ఎందుకు ఊర్మిళ ప్రతి చిన్న విషయానికి ఇంత టెన్షన్ పడతావు? చూడండి శ్రీనివాసరావు గారు, అక్కడ జరగవలసిన పని చూసుకోవడానికే కదా మిమ్మల్ని మేనేజర్గా నియమించింది. ప్రతి సమస్యని మీరు ఊర్మిళ దగ్గరికి తీసుకొస్తే తను ఎంత టెన్షన్ పడుతుంది? అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? లోడ్ వెళ్ళాలి. ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇదిగో ఊర్మిళ, మనోహర్, కాఫీ తీసుకోండి. నేను త్వరగా వెళ్ళి వంట చెయ్యాలి. త్వరగా తీసుకోండి, వంట చెయ్యాలి. ఏంటమ్మమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? కాస్త నెమ్మదిగా ఉండు. నెమ్మదిగా ఉంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే? ఉండవే చాందిని, నీకు జ్యూస్ తీసుకొస్తాను, కూర్చో. ఇదిగో చాందిని, ఈ జ్యూస్ తాగు. అమ్మమ్మా, ఏంటి అంత హడావిడిగా ఉన్నావు? కొంచెం నీరసంగా ఉన్నట్టున్నావు కదా. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. సరిపోయిందే. అయ్యవారు వచ్చేంత వరకు అమావాస్య ఆగుతుందా? నేనిలా టిఫిన్లు అవి తింటూ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎప్పుడవుతాయి? బామ్మా, నువ్వు ఒక్కదానివే ఇంత కష్టపడాలా? మరి ఇంకెవరున్నారే? పని వాళ్ళు చేస్తే మీ అమ్మకి నచ్చదు. నాకు సాయం చేసే పనుందని వాళ్ళింటికి వెళ్ళింది. 2 రోజుల దాకా రానంది కదా. ఇక నువ్వా కడుపుతో ఉన్నావు. ఊర్మిళ చేయలేదు. ఆ ఆఫీస్ పని చూసుకుంటూ నీకు నాకు సాయం చేస్తుంది. అందుకే నా ఒక్కదాని మీద ఈ పనంతా పడింది. అయినా ఏముంది లేవే, రేపు భాను వచ్చేస్తుంది కదా. రేపటి నుంచి అది నాకు సాయం చేస్తుంది. నా గురించి ఏమీ ఆలోచించకండి. నేను వంట పని చేయాలి, వెళ్ళనివ్వండి. నువ్వు ఒక్కదాని వైపోయావు కదమ్మమ్మా. ఊర్మిళ, నేను నా వాళ్ల కోసమే శ్రమ పడుతున్నాను. అందులో నాకు ఆనందమే ఉంటుందిలే. నువ్వేం బాధపడకు. అవును, ఎప్పుడు సాయం చేస్తానని నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా నీలిమ. ఇలాంటప్పుడు కదా సాయం చేయాలి. ఇంతకీ తనెక్కడుంది? ఇంకెక్కడుంటుంది? దాని మేనమామ ప్రాణాల మీదకొచ్చిందని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంది కదా. బయటికి పడదన్నట్టు నటించినా ప్రేమ బాగానే ఉంది మేనమామ మీద దానికి. అందుకే దాని మావయ్యకేదో అయిపోతుందని కన్నీళ్లు పెట్టుకుంది కదా. ఇదేమో కరిగిపోయి ఇలాంటప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు వెళ్ళిరా అని పంపించింది. అదేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. తను చేసిన తప్పుకి ఇప్పుడు తనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇంకా మనం తన గురించి ఆలోచించడం ఎందుకు? ఎలా వదిలేస్తాం మమ్మీ? పార్దు వాళ్ళ డాడ ప్రాణం పోవడానికి కారకుడు ఆ విష్ణుమూర్తి. మన ఇంట్లో ఇన్ని గొడవలు జరగడానికి కారణం ఆ విష్ణుమూర్తి. శిక్ష అనుభవిస్తున్నంత మాత్రాన అప్పుడు మనం అనుభవించిన బాధ ఎక్కడికి పోతుంది? అందుకే వాడికి శిక్ష చాలదని ఆ దేవుడు గుండెపోటు తీసుకొచ్చాడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు కదా మరి.
అదేంటి సార్, పాపం ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. విష్ణుమూర్తి ఏమైపోతారనే భయం వేస్తుంది. తన ప్రాణం పోతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు కొత్త డాక్టర్ వస్తున్నారంట. ఆయన చాలా స్ట్రిక్ట్ అంట. చూద్దాం విష్ణుమూర్తి కేసు ఏమవుతుందో. ఓకే సార్. ప్రాణం పోయిందనుకో బాడీ వాళ్ళకి అప్పచెప్దాం. అదే ప్రాణాలతో ఉన్నాడనుకో యాజ్ ఇట్ ఈస్గా శిక్షణ అనుభవిస్తాడు. అంతే సార్. ఏదైనా సరే ఈ కేసు తేలే వరకు మనం ఇక్కడ హాస్పిటల్లోనే ఉండక తప్పదు. నేను చచ్చినట్టు ఎంతో ప్లాన్ చేశాం కదమ్మా. ప్లాన్ ఏంటి ఇలా బిడిసికొట్టింది? ఇప్పుడేం చేద్దాం? ఆ డాక్టర్కి 20 లక్షలు ఇచ్చాను. అంతా మనమనుకున్నట్టు చేస్తానని ఇప్పుడు వాడు హ్యాండ్ ఇచ్చాడు. ఇంకా హ్యాపీగా నువ్వు బయటకు వస్తావు, నీ కేసు మాఫీ అయిపోతుంది. నువ్వు నాకు ఎంత సహాయంగా ఉంటావని నేను కూడా ఎంతో ఆనందించాను మావయ్య. కానీ చివరి నిమిషంలో ఈ డాక్టర్ ఇలా దొరికిపోతాడని నేను అస్సలు ఊహించలేదు. మన ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందని కళ్ళు కూడా అనుకోలేదు. నిజమేనమ్మా. ఇన్ని రోజులు నువ్వు బయటుండి భాను మీద గెలవలేకపోతున్నావంటే ఎందుకు ఓడిపోతున్నావని నిన్ను ఎగతాళి చేశాను కదా. ఇప్పుడు అర్థమైందమ్మా. పరిస్థితి గెలిచేలా ఉన్నా కూడా చివరి నిమిషంలో టైం బాగాలేకపోతే ఇలాగే తలకిందులవుతుందని ఊహించలేకపోయాను. ఎంత బ్యాడ్ కాకపోతే ఏంటమ్మా, ఇచ్చిన 20 లక్షలు పోయింది. వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. నేను బయటకు వస్తానన్న ఆలోచన పూర్తిగా చచ్చిపోయింది. మళ్ళీ వెళ్ళి అదే శిక్ష అనుభవించాలంటే నా వల్ల కాదమ్మా. ఏదో ఒకటి చెయ్యి, నేను మాత్రం బయటికి రావాలి. అవును మావయ్య, నువ్వు బయటికి రావాలి, నాకు సహాయంగా ఉండాలి. ఎందుకంటే ఆ భాను మీద ఒంటరి పోరాటం నేను చేయలేకపోతున్నాను. నేను ఒక ఎత్తు వేస్తే అది 10 ఎత్తులు వేస్తోంది. దానికి ఆ ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నా ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతూనే వస్తోంది. ప్రతిసారి భాను చేతిలో ఓడిపోతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. అందుకే నీ సపోర్ట్ కోసం నేను బయటికి తీసుకురావడానికి ఇంత ప్లాన్ వేశాను. కానీ మన టైం ఎంత బ్యాడ్గా ఉందో ఇప్పుడే కదా అర్థమైంది. అంతా బానే ఉందమ్మా, కానీ ఈ కొత్త డాక్టర్ ఇది హార్ట్ అటాక్ కాదని చెప్తే నా పరిస్థితి ఏంటి? పోనొక పని చేద్దామా? 20 లక్షలు పోయాయని తూర్పు తిరిగి నీళ్లు వదిలేసి వీడికి ఇంకో 25 లక్షలు ఇద్దామా? కనీసం వీడైనా నేను చచ్చినట్టు సర్టిఫికేట్ ఇస్తాడేమో. ఆ ప్రయత్నం చేస్తావమ్మా? నా గురించి నువ్వేమనుకుంటున్నావు మావయ్య? ఇంకో డాక్టర్ వస్తున్నాడు అని తెలియగానే ఆ డాక్టర్ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. కానీ మనం ఊహించింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి. ఈ డాక్టర్ చాలా స్ట్రిక్ట్ అంట, ఎవరి మాట వినడంట. వాడికి మోనార్క్ అని పేరు కూడా ఉందంట. ఇప్పుడు ఆ డాక్టర్ని ఎలా కొనాలి, ఇది ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. తిరిగి లంచం ఇస్తున్నానని నీతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేశారనుకో, ఇద్దరం కలిసి జైల్లో ఏమి చేయలేక జీవితాంతం శిక్ష అనుభవించాలి. డోర్ ఎందుకు లాక్ చేశారు? మేం లాక్ చేయలేదండి, పొరపాటున లాక్ అయినట్టుంది. నేను ఎక్కడున్నాను? నా పరిస్థితి ఏంటి? అమ్మా నీలిమా, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇందాకే మావయ్య. ఇతనికి హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారు? జైల్ గార్డెన్లో వర్క్ చేస్తూ గుండె నొప్పి అంటూ పడిపోయాడు డాక్టర్. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. దాంతో హార్ట్ అటాక్ ఏమో అని వెంటనే తీసుకొచ్చాం. ఇంతకు ముందున్న డాక్టర్ కూడా వచ్చింది హార్ట్ అటాకే, బతకడం కూడా కష్టమని చెప్పారు సార్. దాంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కబురు పెట్టాం. మీకు దండం పెడతాను డాక్టర్, ఎలాగైనా మా మావయ్యని బతికించండి. అనవసరంగా హార్ట్ అటాక్ అని కంగారు పడ్డాడు. ఇతనికి వచ్చింది హార్ట్ అటాక్ కాదు,
గ్యాస్ ఎక్కువ అవడంతోనే గుండెలో నొప్పిగా అనిపించినట్టుంది. ఈ గ్యాస్ ప్రాబ్లం ఏంటి అనేది నేను చెక్ చేస్తాను. ఇది ప్రాబ్లం. చిన్న పేగుకి ఇన్ఫెక్షన్ అయినట్టుంది. దానికి సర్జరీ చేస్తే వెంటనే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఈ రోజు సాయంత్రం ఆపరేషన్ చేస్తాను. లేదురా, నేను సాయంత్రం ఎలాగైనా క్లబ్కి వస్తాను. అక్కడ పేకాట ఆడుకుంటూ మాట్లాడుకుందాం. నేను అమౌంట్ అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వీలైనంత తొందరలోనే చేస్తానురా. ప్లీజ్ నువ్వే ఎలాగోలా వాళ్ళు మేనేజ్ చేయరా. అమ్మా బాను, వాడు క్లబ్కి వెళ్తే 2-3 రోజుల దాకా రాడు. వాణ్ణి ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. ఎందుకత్తయ్య అనవసరంగా టెన్షన్ పడతారు? సాయంత్రం కదా, ఈలోగా మొత్తం మారిపోతుంది. ముందు వెళ్ళి నేను చెప్పినట్టుగా చేయండి. అత్తయ్య, ఎక్కడ ఏ అనుమానం రాకుండా చూడండి. అసలే అయినా ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. చాలా జాగ్రత్త. చూడు వైశాలి, నువ్విలా భయపడుతూ ఉంటే ఎవ్వరూ పట్టించనక్కర్లేదు. నువ్వే పట్టించేలా ఉన్నావు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వు సైలెంట్గా ఉండు. అత్తయ్య, వైశాలిని మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఒరే రవి, నేను డబ్బుల కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నానో నీకు తెలుసు కదా. వాళ్ళని ఆగమని చెప్పరా. కావాలంటే ఇంట్రెస్ట్ కూడా ఇద్దామని చెప్పు. కానీ కొంచెం ఓపిక పట్టమని చెప్పరా. ప్లీజ్ రా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా డబ్బులు నేను తీసుకొస్తాను. ఉంటాను. చా, ఈ వైశాలి ఎప్పుడు డబ్బులు తీసుకొస్తుందో ఏంటో చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. అభి, ఈ మజ్జిగ తాగు. ఏంటమ్మా మందు తాగే టైంలో మజ్జిగేంటి? మందు తాగే టైం అంటావేంట్రా? అదేమైనా బలాన్ని ఇస్తుందా టైం ప్రకారం తీసుకోవడానికి? అది హెల్త్ని పాడు చేస్తుందా అని ఎంత చెప్పినా వినిపించుకోవేంటి? ఏంటమ్మా ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నావు? ఇదంతా నా మీద ప్రేమే. ఒరే నాన్న, నేను నీ అమ్మన్రా. నీ మీద ప్రేమ లేకుండానే 9 నెలలు కడుపులో మోస్తానా? నీ మీద ప్రేమ లేకుండానే ప్రాణాలకు తెగించి జన్మనిస్తానా? మీ నాన్న నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతే ప్రేమ లేకుండానే నేను కళ్ళల్లో పెట్టి పెంచుకున్నానా? అప్పుడు ప్రేమ చూపించేదానివి, ఇప్పుడేగా కొత్తగా తిడుతున్నావు. అమ్మ తిట్టేది పిల్లలు బాగుపడాలనే కాని చెడిపోవాలని కాదురా. అసలే ఎండాకాలం. నువ్వలా మందు తాగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ముందే మజ్జిగ తాగు. సరే ఇటివు. ఇది నువ్వు చెప్పిన మాటలు కరిగిపోయి తాగలేదు. తాగను అంటే నువ్వు మళ్ళీ ఇంకేం చెప్తావో వినడానికి చిరాగ్గా ఉంది. అందుకే తాగాను. ఏదైతేనే తాగావు కదరా, అది చాలరా. తాగాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. నాకు పనుంది, నేను బయటకు వెళ్ళాలి. దీనివల్ల ప్రమాదమేమి జరగదు కదా బాను? అత్తయ్య, తనని మార్చడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప తనకి ప్రమాదం తీసుకొచ్చే ప్రయత్నం మేమెందుకు చేస్తాము? ఈ మజ్జిగ నేను చెప్పిన టైంకి ఇవ్వండి. తర్వాత మనం అనుకున్నట్టే జరుగుతుంది. బాను
తనకేమీ కాదని ముందే చెప్పాను కదా. ఒక అరగంట మత్తులో ఉంటాడు. ఇప్పటి నుంచి మనం ప్రతిక్షణం అలర్ట్గా ఉండాలి. తనకే చిన్న అనుమానం వచ్చినా మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా వైశాలి, నువ్వు, అత్తయ్య. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఆడుతున్నది నాటకమే అని మీ కళ్ళల్లో కూడా కనిపించకూడదు. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. భాను ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయకపోవడం ఏంటి? తను ఎందుకు వెళ్ళింది? నాతో మాట్లాడకుండా ఎందుకుంటుంది? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అసలు ఎక్కడున్నావు భాను? ఏం చేస్తున్నావు? ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా ఆయన పెళ్ళైన ఆడపిల్లకి అత్తవారిల్లు దేవాలయం అవుతుంది కదా. ఇంట్లో ఉంటాను, ఇంటి పనులన్నీ నేనే చూసుకుంటాను, ఇంటి బాధ్యత నేనే తీసుకుంటాను అని భాను పెద్ద పెద్ద కబుర్లన్నీ చెప్పింది. అవసరమైనప్పుడు మాత్రం తను ఉండటం లేదు. ఏంటి భాను ఇది? నీ విషయంలో అమ్మ అపార్థం చేసుకుంటుంది. ఫోన్ చేస్తుంటే నువ్వేమో తీయటం లేదు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు?